నేను అనేది మాత్రమే ప్రముఖం అని మనం అనుకున్నప్పుడు ఈ చుట్టూ ఉన్న నేనులు ఏమైపోతాయి? వాళ్ళ పిల్లల సంగతి ఏంటి, వాళ్ళ భార్య లేదా వాళ్ళ భర్త, వాళ్ళ కుటుంబం, వాళ్ళ తల్లిదండ్రులు, వీళ్ళందరి సంగతి ఏంటి? అవును. సో ఇక్కడ ఏమవుతుందంటే ఈ నాన్ అకౌంటబిలిటీ వచ్చేసి నేను నేను ఆ నిమిషాన్ని పారిపోతే చాలు అని అనుకున్నప్పుడు మిగతా వాళ్ళు సఫర్ అవుతారు కదా. ఎగ్జాక్ట్లీ. బాధ్యుడు నువ్వైనప్పుడు సఫర్ అయ్యే వాళ్ళు వేరు కదా. కరెక్ట్ కరెక్ట్. కారణం నువ్వైనప్పుడు సఫర్ అయ్యే వాళ్ళు వేరు కదా. వాళ్ళకున్న సఫరింగ్ కాక కొత్త సఫరింగ్ యాడ్ చేసిన వాడు అవుతున్నావు కదా. సో ఇవన్నీ కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి మనం ఈ ఆలోచనలు ఆలోచించినప్పుడు. కాబట్టి కోపింగ్ అన్నప్పుడు రకరకాలు ఉంటుంది. మన ఆలోచన స్థాయిలో ఒక ప్రాబ్లమ్ని మాత్రమే చూస్తూ ప్రాబ్లం ఉంది నేనేం చేయను ఒక రకం. అప్పుడు మీరు అందరూ ముందుకు వచ్చేసి నువ్వు ఎందుకు బాధపడతావు, నువ్వు ఊరికే కూర్చో నేను వచ్చి చేస్తాను అని మీరు అనేదాకా నేను అలా అనుకోవడం ఒక రకం. అలా కాకుండా నాకు ప్రాబ్లం ఉంది అని మీతో పంచుకుంటాను, కానీ సొల్యూషన్ కూడా మీతో డిస్కస్ చేస్తాను అనుకోండి. నేను ఇలా చేస్తే ఏమవుతుంది, ఇలా చేస్తే ఎలా అవుతుంది, ఇలా చేస్తే ఏమవుతుంది, పోనీ మీతో డిస్కస్ చేయొద్దు, నాకు నేనైనా ఆలోచించుకున్నాను అనుకోండి సొల్యూషన్స్ గురించి. ABC. ప్రపంచంలో ఏ సమస్యకి ఒకటే సొల్యూషన్ ఉండదు. మ్యాథమెటిక్స్లో కూడా అంతే కదా, ఒకటే సొల్యూషన్ కాదుగా, పలు సొల్యూషన్స్ చూపిస్తూనే ఉన్నారుగా. ఎంత క్లిష్టమైన సమస్యలకు కూడా జీవితంలో కూడా అంతే. ఏ సమస్యకి కూడా అబ్సల్యూట్ సొల్యూషన్ ఒకటే అంటూ ఉండదు. ఏ పనికి రానప్పుడు B ఉంటుంది, B పనికి రానప్పుడు C ఉంటుంది, CDEZ ఎన్నో ఉంటాయి. Z తర్వాత కూడా ఉంటాయి, కావాలంటే IL కూడా ఉంటాయి. ఎన్నో సొల్యూషన్స్ ఉంటాయి. మనం చూడాలి, కరెక్ట్, మనం వెతకాలి. సో ఈ సొల్యూషన్ ఓరియంటేషన్ ఉందా లేదా, ఇలాంటివన్నీ కూడా అంటే అవాయిడెన్స్ కోపింగ్ చేస్తున్నావా లేకపోతే నువ్వు దాన్ని ఎదుర్కొనే ప్రయత్నం, మనం కేవలం థ్రెట్గా చూస్తున్నామా, దాన్ని ఒక ఘోరమైనటువంటి విషయంగా చూస్తున్నామా, కరెక్టే సమస్య వచ్చింది, ఇది నాకు ఛాలెంజ్, లెట్ మీ డీల్ విత్ దీస్ ఛాలెంజెస్ అని చూస్తున్నామా. ఈ ఛాలెంజ్ని డీల్ చేసే క్రమంలో నేను ఒక్కడినేనా లేదా నేను ఒక్కదాన్ని డీల్ చేయగలనా లేదా మన చుట్టూ ఉన్నటువంటి సోషల్ సపోర్ట్ తీసుకుంటానా, ఇలాంటివన్నీ కూడా రకరకాలుగా మనం మాట్లాడతామమ్మా ఈ కోపింగ్ గురించి మాట్లాడినప్పుడు. సో స్ట్రెస్ అనేది ఇన్ఎవిటబుల్, అది మనం మార్చలేము, దాన్ని తప్పించుకోలేము, పారిపోలేము. దాన్ని ఎట్లా తట్టుకోవాలి, ఎందుకు కొంతమంది బాగానే అదే సిచ్యుయేషన్ని మిగతా వాళ్ళు ఎలా తట్టుకుంటున్నారు, వీడెందుకు లేదా ఈవెందుకు దానికి కుప్పగూలిపోతోంది, అక్కడ వ్యక్తిత్వ ధోరణి. కరెక్ట్, వ్యక్తిత్వ ధోరణిని అందుకని మళ్ళీ మూలంలోకి వస్తున్నాం మనం. వ్యక్తిత్వ ధోరణిలో ఒక స్ట్రెంగ్త్, దృఢత్వాన్ని కనుక మనం పెంపొందించుకోగలిగామంటే జీవితంలో ఆటుపోట్లు అనేవి తప్పవు. జీవితం వేవ్ మోషన్, ఎప్పుడు పైనే ఉండం, ఎప్పుడు కిందే ఉండం, కిందికి వెళ్ళిన తర్వాత పైకి వస్తాం, మళ్ళీ పైనే అక్కడే ఉన్నాం, మళ్ళీ కిందికి వెళ్తాం. కరెక్ట్, జీవితం వేవ్ మోషన్ కదా. ఆ కెరటాల్లాగా ఎగిరిపడుతూ ఉన్నప్పుడు సంసార సాగరం అంటారు ఎందుకు. అవునండి, ఇవన్నీ తట్టుకుంటూ ఆటుపోట్లు తట్టుకుంటూ పోవాలి అంటే మన ఆలోచన స్థాయి, దీనికి తర్కబద్ధత, కాగ్నిటివ్ ఓరియంటేషన్, మనం మన ఆలోచనలని మనం ఎంత స్థిరంగా దృఢంగా ఉంచుకోగలుగుతున్నాం, మన ఆలోచనలు మనని కుదిదీసే విధంగా ఉంటున్నాయా లేదా మనని దృఢతరం చేసే విధంగా ఉంటున్నాయా, ఈ దృఢతరం చేయడానికి మనం ప్రయత్నం చేయడానికి మేము కొన్ని సైకాలజిస్ట్ మేము కానీ క్లినికల్ సైకాలజిస్ట్ కానీ సైకాట్రిస్ట్ కానీ మేము మాట్లాడేటప్పుడు ఆ దృక్పథం గురించి ఆలోచిస్తామమ్మా. సో స్ట్రెస్ అనేది తప్పదు, కోపింగ్ ఉంటుంది, రకరకాల కోపింగ్ ఉంటుంది. ఇందులో మనం అడాప్టివ్ కోపింగ్, మనకి మనం సమస్యల్ని పరిష్కరించుకునే దిశగా వెళ్ళడానికి మనం ప్రయత్నం చేయడము, ఇలాంటివి చేసినప్పుడు ఇప్పుడు ఇంత మాటలు మనం మాట్లాడుకోకర్లేదు, నాకే యాంగ్జైటీ, నాకే డిప్రెషన్ ఇలాంటివి అనుకోకర్లేదు. ఓకే, డిప్రెషన్ లేని వాళ్ళు, డిప్రెషన్ టైప్ ఆఫ్ ఆలోచన, కుంగుబాటు లాంటి ఆలోచనలు లేని వాళ్ళు, జీవితంలో ఏదో ఒకసారి ఆటుపోట్లు ఎదుర్కొన్న వాళ్ళు ఉండరేమో కదా, ప్రతి వాళ్ళు ఎదుర్కొంటారు కదా. అలాంటప్పుడు నిరాశ అందరికీ కలుగుతుంది కదా, కానీ ఎలా బయటకు వస్తున్నారు? అట్లా అని మా అందరికీ నిరాశ లేదా, నీకు ఒక్కదానికైనా నిరాశ కాదమ్మా. ఎవరి సమస్య వాళ్ళకి, ఎవరి నొప్పి వాళ్ళకి తెలుస్తుంది, ఎవరి సమస్య వాళ్ళకి ప్రముఖం, ఎవరి సమస్య వాళ్ళకి ముఖ్యం. కరెక్టే, సమస్య ఉంది, అర్థం చేసుకుందాం, ఎంపతి చూపిద్దాం. కరెక్ట్, తర్వాత వాళ్ళు దానిలో నుంచి వాళ్ళంతటా వాళ్ళుగా పైకి ఎట్లా లేస్తారు అనే దానిలో మనం చేయూతనిద్దాం. అది సమాజంలో కేవలం మేము సైకాలజిస్ట్ అనే కాదు, మనందరము కూడా సాటి వాళ్ళుగా సమాజంలో సంఘజీవులుగా అందరం కలిసి తోడ్పడేది. ఇదే మన నాడు జరిగింది. కరెక్ట్, ఇందాక మొట్టమొదట మనం మొదలు పెట్టుకున్నాం కదా నాడు నేడు. నేడు ఏమవుతుందంటే నీ సంగతి నువ్వు చూసుకో, నా సంగతి నేను చూసుకుంటాను. నీకు ప్రాబ్లం ఉంటే గో టు అ సైకాట్రిస్ట్, నాకు ప్రాబ్లం ఉంటే ఐ గో టు అ సైకోథెరపిస్ట్. మనమిద్దరం ముందెందుకు మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేయము? ఎగ్జాక్ట్లీ. సో ఈ సోషల్ ఎఫినిటీ ఏదైతే ఉందో మనము మన వాళ్ళు అంటే మన చుట్టాలు బంధువులనే కాదు, మనల్ని అర్థం చేసుకునేవాళ్ళు మన శ్రేయోభిలాషులు. ఓసిడి అనేది
నన్ను మా ఇంట్లో ఓసిడి అన్నారు. నేను అన్నాను, మీ తుడుచుకున్న టవల్స్ మంచాల మీద పడేయకుండా ఆరేసుకోండి, చెప్పులు పక్కన విడవండి, విడిచిన బట్టలు అన్నీ ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా ఓ పక్కన వేయండి. దీని ఓసిడి అంటే ఎలాగండి? సో ఏమైందంటే ఇందాక నేను చెప్పాను కదా, డిప్రెషన్, ఓసిడి, హైపర్ యాక్టివిటీ ఇట్లాంటి కొన్ని పదాలు ఉన్నాయి చూడండి, వాటిని జార్గనైజ్ చేసేసాం. థ్యాంక్స్ టు మూవీస్, థ్యాంక్స్ టు మీడియా. అంటే తెలియడం ఒకటి, తెలుసు అని అనుకోవడం మరొకటి. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఏమవుతుందంటే డిప్రెషన్, ఇందాక నేను అందుకే క్లారిటీ తీసుకురావడానికి ప్రయత్నం చేశాను. డిప్రెషన్ అనేది డిజార్డర్, అలాగే ఓసిడి అనేది కూడా అదొక డిజార్డర్ అమ్మా. అంటే మళ్ళీ తీవ్రత స్థాయి, డ్యూరేషన్, ఫ్రీక్వెన్సీ, ఇంటెన్సిటీ, డ్యూరేషన్ అండ్ అదర్ ఫ్యాక్టర్స్ అవన్నీ కూడా ఆలోచించుకోవాలి మనం. ఓసిడిలో కొన్ని లక్షణాలు ఉంటాయి, శుభ్రము అట్లాంటివి ఉంటాయి. కాకపోతే పర్ఫెక్ట్గా ఉండడము, నీట్గా ఉండడం, క్లీన్గా ఉండడం, హైజీనిక్గా ఉండడం అది పర్సనాలిటీ ముందు బేసిక్గా. ఓవర్ అండ్ అబౌవ్ దట్ మీరు దాన్నే పదే అబ్సెషన్ అంటే మీ ప్రమేయం లేకుండా ఆలోచనలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే విధంగా పదే మీరు ప్రయత్నం చేస్తున్నా కానీ మీకు అందుబాటులో లేకుండా, మీ కంట్రోల్, మీ నియంత్రణలో లేకుండా అవి అదే ఆలోచనలు పదే రావడం అబ్సెషన్. కంపల్షన్ అంటే మీకు బాధ కలిగిస్తున్నా, మీకు ఇబ్బంది కలిగిస్తున్నా అదే పనిని పదే చేయడం అనేది కంపల్షన్. అబ్సెషన్, కంపల్షన్. అబ్సెషన్ అనేది థాట్ లెవెల్, కంపల్షన్ అనేది యాక్షన్ లెవెల్. ఉదాహరణకి చేతులు కడగడం మొదలు పెట్టారనుకోండి, 37 సార్లు నేను ఈ మోషన్లోనే చేతులు కడగాలి. మధ్యలో మీరు మాట్లాడారనుకోండి, అరే నాకు లెక్క తప్పింది, మళ్ళీ 1 నుంచి మొదలు పెడతాను నేను. ఇది వాళ్ళు ఎంత సఫర్ అవుతారు, భరించే వాళ్ళు ఎంత సఫర్ అవుతారు. అది కంపల్షన్. అంటే నేను మీకు ఇది ఎందుకు చెప్తున్నాను అంటే, చాలా ఈజీగా మనం ఓసిడి అని అనేస్తాం కదా. అబ్సెషన్ అంటే రికరెంట్ థాట్, అది మీ కంట్రోల్లో లేకుండా పదే ఒకటే ఆలోచన. మీరు ప్రయత్నం చేసినా కానీ మీరు నియంత్రించాలనుకునే నియంత్రణలో ఉండదు అది. ఎగ్జాక్ట్లీ. పదే అది థాట్స్ ఉంటాయి. కంపల్షన్స్ అంతే, యాక్షన్స్ అంటే ఈ మనసులో ఆలోచనలకి అనుగుణంగా కొన్ని చేతులు కడగడము, లేకపోతే ఇప్పుడు తలుపేస్తాము, గడియ వేసి దాన్ని 10 సార్లు కొట్టాలి, నేను వేసాను అని కన్ఫర్మ్ చేసుకోవడానికి. మధ్యలో మీరు మాట్లాడారు అనుకోండి, మళ్ళీ మొదలు పెడతాను. అంటే అలా చేయకపోతే నాకు సంతృప్తి ఉండదు. ఓ మై గాడ్. ఇవన్నీ కూడా ఓసిడిలో భాగం అమ్మా. ఓసిడి అంటే క్లీన్ గా ఉండడం అనేది తప్పు కాదు, అది పర్సనాలిటీ కావచ్చు. అది కొంచెం తీవ్రంగా ఉండే మనుషులు కూడా ఉంటారు, క్లీన్లీనెస్ తీవ్రంగా ఉండే మనుషులు కూడా ఉంటారు. అది వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకొని సర్దుబాట్లు చేసుకోవాల్సినటువంటి విషయము. ప్రతిదాన్ని మనం ఈ లేబులింగ్కి నేను వ్యతిరేకినమ్మా. నేను కాలం రాసినప్పుడు కానీ, నేను ఇలా మీడియా ద్వారా నేను ఇంతకుముందు చేసిన సెవరల్ ప్రోగ్రామ్స్లో కానీ లేబులింగ్ గురించి నేను ఇదే మాట చెప్పేదాన్ని, ఇప్పటికీ అదే మాట చెప్తున్నాను. లెట్ us నాట్ లేబుల్ పీపుల్. కొన్ని పేర్లు ఏవో తీసుకొచ్చేసి వీడు ఓసిడి గాడు, వీడికి ఫోబియాస్, ఇలాంటి మాటలు మనకి సరదాగా అనిపించవచ్చు అవి వినడానికి, కానీ అవి కొన్ని సమస్యల్ని సూచించేవి అన్నమాట, తీవ్ర సమస్యల్ని సూచించేవి.